హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ వెల్డర్స్. ప్రతి ఒక్క వెల్డర్ లైఫ్లో డబ్ల్యూక్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు ఒక కంపెనీకి వెళ్ళి సెలెక్ట్ అవ్వాలని అంటే మీరు డబ్ల్యూక్యూటీ కొట్టిన తర్వాత, విజువల్ ఇన్స్పెక్షన్లో పాస్ అయిన తర్వాత, ఎన్డీఈ రిక్వైర్మెంట్లో మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు ఆ కంపెనీలో జాయిన్ అవ్వగలుగుతారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మీకు ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళేటప్పటికి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్ అనగానే భయం పుడుతుందా, షివరింగ్ వస్తుందా, ఆర్టీ ఫెయిల్ అయిపోతానో లేదనుకుంటే యూటీ ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి. అయితే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో నేను మీకు నాకున్న ఎక్స్పీరియన్స్, నేను దగ్గర ఒక 100 డబ్ల్యూక్యూటీస్కి నేను విట్నెస్ చేసి ఉంటాను. నాకున్న ఎక్స్పీరియన్స్ టెక్నిక్స్ని నేను మీకు షేర్ చేస్తాను. అది మీరు చూడడం వల్ల మీకు డెఫినెట్గా మీకు అనేది మీరు చేసిన కొన్ని మిస్టేక్స్లో ఆ మిస్టేక్స్ని మీరు కవర్ చేసుకోగలిగితే కనుక సో డెఫినెట్గా మీరు ప్రోగా అంటే ఒక ప్రొఫెషనల్గా మీరు వెళ్ళి ఒక టెస్ట్ అన్నది మీరు కొట్టగలుగుతారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ లేకుండా మనం వెళ్ళి ఒక టెస్ట్ పర్ఫామ్ చేయాలని అంటే అది చాలా కష్టం, అందులో మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా. అండ్ మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే నా కెరియర్లో నేను చూసింది కొంతమందికి నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనల్ని ఎప్పుడూ కూడా కిందకి పడేస్తుంది. సో ఇది మనం నోట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్గా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు, నేను పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడతాను. ప్రతి ఒక్క పార్ట్ కూడా మీరు మిస్ కాకుండా చూడండి. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళేటప్పటికి జనరల్గా మీకు ఒక డబ్ల్యూక్యూటీ టెస్ట్ ఉండేటప్పటికి మీకు టెస్ట్ డీటెయిల్స్ తెలియకుండా మీరు వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది అది చాలా డిఫికల్ట్. అంటే చాలామంది టెస్ట్ డీటెయిల్స్, అరే అక్కడ టెస్ట్ ఉందిరా, సో ప్లేట్ అంట, మిగ్మ్యాగ్ అంట, అంతే. సో ఇంకా మిగతా ఏది కూడా వాళ్ళు తెలుసుకోరు. జనరల్గా మనకి చాలా ఉంటాయి. అంటే ఒక ప్రాసెస్, అంటే ఒక వెల్డింగ్ ఒక దగ్గర అవుతుంది అని అంటే ఆ టెస్ట్కి మనం వెళ్ళాలని అనుకుంటే అట్లీస్ట్ దాని యొక్క మినిమం ఫండమెంటల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. ఆ డీటెయిల్స్ కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటి, జీటీడబ్ల్యూనా, ఎస్ఎంఏడబ్ల్యూనా, ఎఫ్సిఏడబ్ల్యూనా, అలానే పొజిషన్స్, ఏ పొజిషన్స్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు టెస్ట్లు. ఓకే, స్ట్రక్చరల్లో అయితే 2Gనా, 3Gనా, 4Gనా, లేదనుకుంటే 2F ఆర్ 3F ఆర్ 4F. అలానే పైపింగా లేదనుకుంటే స్ట్రక్చరల్ అన్నది కూడా మేము తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలానే మెటల్స్కి వచ్చేటప్పటికి కార్బన్ స్టీల్ ఆర్ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ ఎలాయ్ స్టీల్ ఆర్ ఇన్కోనల్. సో అక్కడ జాబ్ ఏంటి, అక్కడ టెస్ట్ పీస్ ఏంటి, ఎంత థిక్నెస్ ఉంది, సో ఆర్టీ జాబ్సా లేదని అనుకుంటే జస్ట్ నార్మల్ జాబ్సా అనేది మీరు క్లారిటీగా తెలుసుకొని టెస్ట్కి వెళ్ళేటప్పటికి మీరు ప్రీ ప్లాన్డ్గా కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళగలుగుతారు. అదే మీరు ఇవేవి తెలుసుకోకుండా జనరల్గా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ టెస్ట్ కొట్టాలనేటప్పటికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు అని అంటే డెఫినెట్గా మీరు ఈ టెస్ట్ కోసం డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వెళ్ళడం వల్ల జనరల్గా మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలన్నది నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చెప్తాను. జనరల్గా ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ డబ్ల్యూపిఎస్. అదేంటన్నా డబ్ల్యూపిఎస్ మాది కాదు కదా, డబ్ల్యూపిఎస్ మేము ఎందుకు చూసుకోవాలి, డబ్ల్యూపిఎస్కి క్యూసీస్ ఉంటారు కదా, లేదనుకుంటే మా సూపర్వైజర్స్ ఉంటారు కదా అని కాదు. మీరు యూరోప్ కంట్రీలో వర్క్ చేసినప్పుడు ప్రతి ఒక్క డబ్ల్యూపిఎస్ కోసం మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో కాకుండా ఇక్కడ మనకి వెల్డ్ బుక్ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఏరియాలో కూడా వెల్డ్ బుక్ ఉంటుంది. వెల్డ్ బుక్లో ఓకే మీ మెటల్ ఏంటి, ఆ మెటల్కి ఏం యూస్ చేయాలి, ఏ డబ్ల్యూపిఎస్ వస్తుంది, ఏ ఫిల్లర్ వైర్ యూస్ చేయాలి, ఓకే అన్నది ప్రతి ఒక్క డీటెయిల్ కంప్లీట్గా అక్కడ ఇస్తారు. సో దాన్ని మీరు బేసిక్గా మీరు ఒక అన్ఎడ్యుకేటెడ్ అయితే ఇక్కడ ఒక వెల్డర్గా ఒక ప్రొఫెషనల్ అంటే ఒక యూటీ జాబ్స్ని, ఆర్టీ జాబ్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్దాం.
ఓకే, నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా డబ్ల్యూపిఎస్లో మనం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలా ఈరోజు డబ్ల్యూపిఎస్ని చూడాలనేది నేను చెప్తాను. బేసిక్ మెటల్లో మనకి QW403లోకి వెళ్ళేటప్పటికి P నెంబర్ 1. ఓకే, P నెంబర్ 1 అనగానే మనకి కార్బన్ స్టీల్. అలానే థిక్నెస్ రేంజెస్లోకి వచ్చేటప్పటికి 403. సో జనరల్గా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇస్తారు. ఇది మీరు ఏమీ చూడాల్సిన నెసెసిటీ లేదు. ఇందులో జనరల్గా ఏంటి అని అంటే థిక్నెస్ అంటే గ్రూవ్ వచ్చి 2.5 నుంచి 10 mm వరకు ఇది యూస్ చేయొచ్చు. 2.5 mm అన్లిమిటెడ్ మనకి ఫిల్లర్ మెటల్ మనం యూస్ చేయొచ్చు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ 404, ఇది GTAW మాత్రమే ఈ WPS యూస్ చేయాలి. ఓకే, అదే ఒకవేళ ఇది మల్టీ ప్రాసెస్ అయితే కనుక పక్కన ఉన్న ఎంటీ బాక్సెస్లో వాల్యూస్ అనేవి ఫిల్ అయి ఉంటాయి. అలానే నెక్స్ట్ మనకి ఈ WPSలో మనకి ఇచ్చింది ఏంటి అని అంటే ఈ WPSలో మనం ER70S3 ఎలక్ట్రోడ్ ఫిల్లర్ వైర్ మాత్రం మనం యూస్ చేయాలి. అలానే థిక్నెస్ వచ్చి మ్యాక్సిమం 10 mm వరకు మాత్రమే ఈ WPS అనేది వర్క్ అవుతుంది. అలానే బ్రాండ్ మనం యూస్ చేసే ఎలక్ట్రోడ్ ఇసాబ్ అయి ఉండాలి. QW405కి వచ్చేటప్పటికి ఇది గ్రూకి అండ్ ఫిల్లెట్కి రెండిట్లకి యూస్ చేయొచ్చు అండ్ అప్ హిల్ మాత్రమే ఇది యూస్ చేయొచ్చు. 406కి వచ్చేటప్పటికి ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ప్రీహీటింగ్ మినిమం ప్రీహీటింగ్ టెంపరేచర్ వచ్చి 10 degrees ఇచ్చారు. 10 degrees అయ్యేటప్పటికి మీరు ఎలాంటి WQT అటెండ్ అయినా మీరు ప్రీహీటింగ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కానీ కొన్ని థిక్నెసెస్ మోర్ దెన్ 20 mm కన్నా ఎక్కువ ఉన్న అంటే అకార్డింగ్ టు జాబ్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మనకి థిక్నెస్ వచ్చి ఓకే మేబీ 20 mm 25 mm అలా ఉండొచ్చు. అప్పుడు 100 degrees టెంపరేచర్ మినిమం ఇస్తారు. అలాంటి టైంలో ఎప్పుడైనా టెస్ట్ పీసెస్ మనకి ఇచ్చినప్పుడు అది 100% మీరు 100 degreesని ప్రీహీటింగ్ చేసిన తర్వాతనే మీరు వెల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సెకండ్, ఇక్కడ మనం చూసుకునేది మ్యాక్సిమం ఇంటర్పాస్ టెంపరేచర్ ఇక్కడ మనకి 150 degrees ఇచ్చారు. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ కంటిన్యూస్గా వెల్డింగ్ కొట్టడం వలన అది ఓవర్ హీట్ ఇన్పుట్ అయిపోయి అంటే ఆ మ్యాక్సిమం ఇంటర్పాస్ టెంపరేచర్ 150 degrees కన్నా ఎక్కువ అయిపోవడం వల్ల మెటల్ అనేది కిందకి కారిపోతూ ఉంటుంది. ఇది చాలామంది నోటీస్ చేస్తారు, ఇదేంటి సడన్గా ఇంతవరకు వెల్డింగ్ బాగానే వచ్చింది, ఇప్పుడు కొడుతుంటే ఏంటి మెటల్ కిందకు అయిపోతుంది అనేసి అని అనుకుంటారు. ఎందుకనంటే మెటల్ యొక్క ఓకే మ్యాక్సిమం ఇంటర్పాస్ టెంపరేచర్ పెరిగిపోవడం వలన మనకి ఇది అనేది అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఓవర్ హీట్ అయినప్పుడు కొంచెం వెయిట్ చేసి అది కూల్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ వెల్డింగ్ కొట్టడం అన్నది మీకు ఎంతో మంచిది. లేదు అని అనుకుంటే డెఫినెట్గా ఆ వెల్డ్ మెటల్ అనేది కిందకి కారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం QW408లో చూసుకుంటే మనకి గ్యాసెస్ ఉంటాయి. ఎప్పుడు మనం కొట్టేటప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా సిలిండర్కి ఆర్గన్ గ్యాసా ఓకే CO2నా అన్నది మనకి రాసిపెట్టి ఉంటుంది అందులో. సో ఆర్గన్ గ్యాస్ అయితే ఆర్గన్ గ్యాస్, కొన్నిసార్లు మిక్స్ గ్యాస్ కూడా ఉంటుంది, 12% ఆర్గన్ ఉంటుంది. సో మిగతాదంతా ఇది ఉంటుంది. ఇక్కడ మనం ఫ్లో రేట్ చూసుకునేటప్పటికి ఎప్పుడు కూడా 10 to 20 అన్నది మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. అలానే మనకి 409కి వచ్చేటప్పటికి DC కరెంట్ మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేయాలి. తర్వాత పొలారిటీ వచ్చి GTE అని ఇచ్చాడు. అలానే మన ఏ టంగ్స్టన్ యూజ్ చేయాలనేది ఇచ్చాడు, ఎంత సైజ్ టంగ్స్టన్ మనం యూజ్ చేయాలనేది కూడా ఇచ్చాడు. అలాగే 410కి వచ్చేటప్పటికి మనకి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు బ్రష్ అది యూస్ చేయాలి అండ్ గ్రైండింగ్ మిషన్ యూస్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కప్ సైజెస్ కూడా ఇచ్చాడు, 6 to 19 అని ఇచ్చాడు, అది కూడా మనం ఫాలో చేసుకోవాలి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటికి మనకి QW409 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అని అంటే ఒక మిషన్ యొక్క సెట్టింగ్స్ మీకు తెలియాలి అని అంటే మీకు ఇందులో జనరల్గా కావలసిన కరెంట్ ఓకే తర్వాత వోల్టేజ్ ఎంత పెట్టుకోవాలి, వైర్ స్పీడ్ ఎంత పెట్టుకోవాలనేది మనకి మీకు ఓకే ఈ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్లో 409లో పారామీటర్స్లో మీకు ఉంటుంది. సో ఇందులో మీరు ఏం చూసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఒక WQT పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 మీరు పెట్టుకోవడం వల్ల మీకు ఈ ల్యాక్ ఆఫ్ సైడ్ వాల్ ఫ్యూజన్స్ తర్వాత అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మీకు ఉంటాయి, ఫ్యూజ్ సరిగా కాకపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీరు యాంపేర్స్కి వచ్చేటప్పటికి జనరల్గా ఒక 125 నుంచి 128 పెట్టుకుంటే మీకు చాలా మంచిది. అలానే వోల్టేజ్కి వచ్చేటప్పటికి 9 to 13 రేంజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా 9 to 13 అనేది మీరు యూస్ చేసుకునే మ్యాక్సిమం అంటే ఒక 11.5 బిట్వీన్ మీరు యూస్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే స్పీడ్ మనకి ఇచ్చినప్పుడు 7 to 12 ఇచ్చినప్పుడు
సో అది 11.5 లేదనుకుంటే 10.5 నుంచి మీరు అడ్జస్ట్ చేసుకొని ఒక రన్ ప్లేట్ మీద మీరు ఒక వెల్డింగ్ కొట్టి దాన్ని మీరు టెస్ట్ చేసుకొని తర్వాత డైరెక్టర్గా టెస్ట్ పీస్ మీదకి వెళ్ళడం అనేది చాలా మంచిది. ఇవన్నీ మీరు ఫాలో అయ్యేటప్పటికి హీట్ ఇన్పుట్ కూడా మీకు కరెక్ట్గా ఇన్ రేంజ్లో 15 to 38 మనకి ఇచ్చాడు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆ 1538 అనేది మీరు ఆ హీట్ ఇన్పుట్ని కూడా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఈ డబ్ల్యూపిఎస్లో ఈ పారామీటర్స్ని మీరు ఫాలో చేయకుండా మీరు డైరెక్టర్గా మీకున్న నాలెడ్జ్తో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాంపియర్స్ వచ్చి 150 పెట్టేశారు, లేదంటే 148 పెట్టేశారు, లేదనుకుంటే 14 పెట్టేశారు, లేదనుకుంటే 13.5 14 వైర్ స్పీడ్ పెట్టేశారు. అప్పుడు మీరు వెల్డింగ్ చేసినప్పుడు డెఫినెట్గా అందులో మీకు డిఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలానే మీకు హీట్ ఇన్పుట్ ఎక్కువ అనేది ప్లేట్లో ఎక్కువైపోవడం వలన మీరు కొట్టిన పీసు చాలా హీట్ ఎక్కిపోయి మీరు చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెయిట్ చేయకుండా మీకు టైం లేకుండా మీరు కంటిన్యూస్గా కొట్టినట్టయితే ప్రొఫైల్ కూడా మీకు సరిగ్గా రాదు, డిఫెక్ట్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్లోకి వెళ్దాం. టెక్నిక్స్లోకి వెళ్ళేటప్పటికి మిషన్ యొక్క అడ్జస్ట్మెంట్స్ అకార్డింగ్ టు పారామీటర్స్ వచ్చి మీరు డబ్ల్యూపిఎస్ ప్రకారంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మిషన్ డీసీలో పెట్టుకోవాలి. అలానే ఎర్త్ సరిగ్గా ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత కేబుల్ అన్నీ ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక మీకు టెస్ట్ పీస్ అంటే ఒక ఫిలెట్ వెల్డ్ ఉందంటే ఫిలెట్ వెల్డ్ అయితే ఫిలెట్, ఏదైతే అది బట్ వెల్డ్ ఉంటే బట్ వెల్డ్, అలా పైపింగ్ ఉంటే పైపింగ్. సో జనరల్గా మనం 3.2 ఎలక్ట్రోడ్ తీసుకొని ఇన్ బిట్వీన్ మనం పెట్టుకొని మనం రూట్ గ్యాప్ ఇచ్చి ఈవెన్గా, అంటే చాలామంది చేసే మొట్టమొదటి పొరపాటు రూట్ ఫేస్. ఓకేనా, రూట్ ఫేస్ వచ్చి ఎప్పుడు కూడా అది డిపెండ్స్ ఆన్ మీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే జనరల్గా కొంతమందికి 3 మిల్లీ ఉంటే బాగా కొడతారు, కొంతమందికి 2.5 ఉంటే బాగా కొడతారు, కొంతమందికి 1 mm ఉంటే కొడతారు, కొంతమందికి అసలు రూట్ ఫేస్ కూడా పెట్టుకోకుండా కొడతారు. కానీ రూట్ ఫేస్ మీరు పెట్టుకుంటే ఈవెన్గా పెట్టుకోవాలి. అన్ఈవెన్గా మీరు పెట్టుకోవడం వల్ల మీరు సేమ్ పవర్ అడ్జస్ట్ చేసినప్పుడు సేమ్ హ్యాండ్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఒక దగ్గర రూట్ ఫేస్ వచ్చి తక్కువగా ఉండి ఇంకొక దగ్గర రూట్ ఫేస్ ఎక్కువగా ఉండడం వలన అక్కడ పెనట్రేషన్ అనేది, అంటే ఇక్కడ మీకు రూట్ ఫేస్ తక్కువగా ఉన్న ఏరియాలో పెనట్రేషన్ బాగా అయ్యి రూట్ ఫేస్ ఎక్కువ ఉన్న ఏరియాలో మీకు పెనట్రేషన్ బాగా అవ్వదు. అందుకనే మీరు రూట్ ఫేస్ గ్రైండింగ్ చేసినప్పుడు ఈవెన్గా చేసుకోవాలి. ఓకే, సో రూట్ ఫేస్ మీరు 2 mm పెట్టుకుంటే పవర్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. రూట్ ఫేస్ కానీ మీరు పెట్టుకోకపోతే పవర్ అనేది కొంచెం చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీకు డిపెండ్స్ ఆన్ వెల్డర్ టు వెల్డర్ స్కిల్స్ బట్టి ఇవి ఉంటాయి. ఓకే, సో ఇది ఫస్ట్ మిస్టేక్ చేసేది. ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. అలానే నెక్స్ట్ మీరు ఫిటప్ అయిపోయిన తర్వాత ఓకే, రూట్ గ్యాప్ అనేది కూడా ఏంటనంటే ఈవెన్గా ఉండాలి. కొంతమంది ఏంటనంటే రూట్ గ్యాప్ వచ్చి ఒక దగ్గర వచ్చి 3 మిల్లీ ఉంటుంది, ఇంకో దగ్గర 3.2 ఉంటుంది, అన్ఈవెన్గా ఉంటుంది. దీనివల్ల కూడా ఏంటనంటే మీకు ప్రాపర్గా మీకు రూట్ పెనట్రేట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, అది పైపింగ్లో అయినా స్ట్రక్చరల్లో అయినా. సో జనరల్గా మీరు ఈవెన్గా రూట్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిల్లర్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిల్లర్ మెటల్స్ ఎప్పుడు కూడా బాక్స్లో పెట్టుకోవాలి. ఫిల్లర్ మెటల్కి ఎప్పుడు కూడా మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంటుంది. సో మ్యాగ్నెట్ రియాక్షన్ ఉంటుంది. లైక్ మీరు ఇప్పుడు గ్రైండింగ్ కొట్టిన మెటల్ అంతా ఫ్లోర్ మీద ఉండేటప్పుడు మీ ఫిల్లర్ మెటల్ని తీసి మీరు కింద పెడితే ఆ మ్యాగ్నెట్ వచ్చి ఆ ఐరన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకొని మీరు హెల్మెట్ వేసుకుంటారా, అంత హై కాన్సన్ట్రేషన్గా మీరు ఫిల్లర్ వైర్ని చూడకపోవచ్చు. సో బట్ ఆ ఫిల్లర్ వైర్ తీసి మీరు వెల్డింగ్ కొడుతున్నప్పుడు ఫ్యూజన్ బాగుండొచ్చు, మెల్టింగ్ బాగుండొచ్చు, బట్ ఇన్సైడ్ ఆ మెటల్ అన్నది మేబీ మీకు సమ్ కైండ్ ఆఫ్ పొరాసిటీని కానీ, లేదనుకుంటే ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదనుకుంటే అదర్ ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సమ్టైమ్స్ మీరు చూడొచ్చు రూట్ వెల్డింగ్ మీరు కొట్టినప్పుడు ఒక స్పార్క్స్ అనేవి టక్ 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 అని వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయంటే మీరు ఫిల్లర్ వైర్స్ వచ్చి కింద పెట్టేయడం వలన ఆ కింద ఉన్న ఐరన్ అంతా ఆ ఫిల్లర్కి అట్రాక్ట్ అవ్వడం వలన ఆ డైరెక్టర్గా మీరు దాన్ని పెట్టి వెల్డింగ్ కొట్టడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అందుకనే మీరు ఫిల్లర్ మెటల్స్ని ఎప్పుడూ కూడా 100% బాక్స్లో ఉంచుకొనే మీరు నెసెసిటీ అయినప్పుడు మాత్రమే తీసి వెల్డింగ్ కొట్టుకోవడం వల్ల మీరు డబ్ల్యూక్యూటీలో 100% ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 100% ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫ్యూజన్ ప్రాబ్లమ్స్లో అయితే మాత్రం. అలానే నెక్స్ట్ ఎప్పుడు కూడా మీరు ఎలక్ట్రోడ్స్ తెచ్చుకునేటప్పుడు దాన్ని మీరు ప్రాపర్గా బ్యాకింగ్ చేసిన ఎలక్ట్రోడ్స్ని మీరు తీసుకొచ్చి పెట్టుకోవాలి.
ఓకే, అలానే మీరు మినిమం టెంపరేచర్ అంటే 70 నుంచి 120 డిగ్రీస్లో పార్టబుల్ ఓవెన్లో పెట్టి ఎలక్ట్రోడ్ని మీరు మినిమం హీటింగ్లో పెట్టి మీరు వెల్డింగ్ కొట్టడం వలన దాని యొక్క ఫ్యూజన్ బాగుంటుంది. ఎందుకనంటే ఎలక్ట్రోడ్లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటే మీకు ఆ ఫ్యూజన్ అన్నది బాగోదు. ఓకే, ఆ బర్నింగ్ అన్నది మీకు బాగోదు. సో అందుకని చెప్పేసి మీరు ఏంటంటే మీకు స్మూత్గా ఎలక్ట్రోడ్ బాగా అది ఇది అవ్వాలి అని అనుకుంటే మీరు ఆ 70 నుంచి అప్ టు 120 డిగ్రీస్ మధ్యలో మీరు దాన్ని హీట్ చేసి వెల్డింగ్ కొట్టేటప్పటికి మీకు మంచి ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు ప్రతి రన్ టు రన్ ఓకే క్లీన్ చేసుకోవాల్సింది ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకు అని అంటే మీ దగ్గర పవర్ బ్రష్ ఉండాలి, రెండోది చిప్పింగ్ హ్యామర్ ఉండాలి, తర్వాత గ్రైండింగ్ మిషన్ ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా మీరు రూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా దాన్ని గ్రైండింగ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కడైనా ఏదైనా స్లాగ్ ఉన్నా లేదనుకుంటే ఏదైనా రూట్ ఫ్యూజన్స్ ఏమైనా విజువల్గా మీకున్నా అక్కడ గ్రైండింగ్ చేసుకోవడం వలన అది మీకు ప్రాబ్లమ్స్ అనేది తప్పుతుంది. అలానే చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్కి వచ్చేటప్పటికి ఒక చిన్న పొరాసిటీ చూస్తే పర్వాలేదు, నెక్స్ట్ రన్లో నేను ఎక్కువ పవర్ పెట్టి కొట్టేస్తాను, అది అడ్జస్ట్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. బట్ జనరల్గా ఆలోచించండి, మీరు ఇచ్చిన డిపోజిషన్ రేటు దగ్గర ఒక 3 mm 2 mm ఉంటే ఒకవేళ అది 2 mm నుంచి 3 mm వరకు ఆ పిన్ హోల్ కానీ పొరాసిటీ కానీ ఉంటే మీరు రన్ కొట్టినప్పుడు అదంతా కవర్ అవుతుందని మీరు ఎలా అనుకుంటారు? అది డెఫినెట్గా కవర్ కాదు. అలా ఎక్కడైనా మీరు ఏదైనా ఒక పిన్ హోల్ కానీ లేదనుకుంటే ఏదైనా డిఫెక్ట్ మీరు చూసినప్పుడు డెఫినెట్గా తప్పనిసరిగా ఆ ఏరియాలో మీ గ్రైండ్ చేసి ఆ మెటల్ని కట్ చేసి ఆ పార్షియల్ ఏరియాలో మాత్రం డెఫినెట్గా వెల్డింగ్ అనేది ఫీల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రన్ కొట్టండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో అక్కడున్న డిఫెక్ట్ని మాత్రం వదిలేకండి. అలానే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నవి జనరల్గా పవర్ అడ్జస్ట్మెంట్స్ అన్నవి ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క పవర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కొన్నిసార్లు మనం WPSలో పెట్టినప్పుడు ఆ కరెంట్ వచ్చి మనకి ప్రాపర్గా ఉండకపోవచ్చు. అప్పుడు అలాంటి టైంలో మనం కొంచెం పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. తర్వాత మనం ఒక వెల్డ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువగా డిపోజిషన్ రేట్ అనేది చేయకూడదు. మీరు ఎంత లేయర్ అనేది ఎంత తక్కువగా మీరు వేయడం వలన అంత ఎక్కువగా ఆర్టీ పాస్ అయ్యే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఫిల్లర్ వైర్ని చాలా లో మూమెంట్లో ఎక్కువ ఫ్యూజ్ చేసుకుంటూ ఎక్కువ డిపోజిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని. అలా చేయడం వల్ల మీకు చాలా డిఫెక్ట్స్ అనేవి లోపల అంటే ఫ్యూజ్ కాకపోవడం, లేదనుకుంటే ఫ్లక్స్ లోపల స్లాగ్ ఇంక్లూజన్ వచ్చేయడం, లేదనుకుంటే క్యాటర్ పైప్స్ అనేవి వచ్చేయడం, లేదనుకుంటే పిన్ హోల్స్ అక్కడ అవ్వడం. సో ఇలాంటివన్నీ మనకి చాలా డిఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో డెఫినెట్గా మీరు ఎప్పుడు కూడా ఒక WQT పర్ఫామ్ చేసినప్పుడు మాత్రం 100% మీరు ఎప్పుడు కూడా అకార్డింగ్ టు WPSలో మనకి ఇచ్చిన ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వేస్తాం, రూట్ తర్వాత హార్డ్ పాస్ వేస్తాం, హార్డ్ పాస్ తర్వాత జనరల్గా మనకి ఫిల్లింగ్ వేస్తాం. ఒకటి ఫిల్లింగ్ అయితే ఒక ఫిల్లింగ్, 2 ఫిల్లింగ్ అయితే 2 ఫిల్లింగ్స్, ఆఫ్టర్ దెన్ రీఎన్ఫోర్స్మెంట్ ఫైనల్ క్యాపింగ్ వేస్తాం. సో ఇది మనకి జనరల్గా ఉన్నది. సో ఈ పద్ధతిని అన్నది మీరు 100% ఫాలో చేయాలి. అంతేగాని రూట్ వేసేసి డైరెక్టర్గా ఒక హార్డ్ పాస్ వేసేసి ఒక్క ఫిల్లింగ్ వేసేసి ఫైనల్ వేసేయడం అన్నది అది చాలా ప్రాబ్లం. అది డిపెండ్స్ ఆన్ మీకు ఇచ్చిన WQTలో థిక్నెస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చింది 7.11 అయితే మీకు ఒక రూట్ పడుతుంది, ఒక హార్డ్ పాస్ పడుతుంది, ఒక ఫిల్లింగ్ అండ్ క్యాపింగ్ పడుతుంది. ఓకే, సో మీరు ఫిల్లింగ్ని ఇంకా బైపాస్ చేసేసి డైరెక్టర్ హార్డ్ పాస్లోనే మీరు ఫిల్ చేసేసారు అనుకోండి. సో ఆ డిపోజిషన్ రేట్ ఎక్కువైపోవడం వల్ల కూడా మీ WQT అంటే మీ ఈ వెల్డర్ టెస్ట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెక్నిక్స్ అన్నీ మీరు పాటించి ప్రాపర్గా మీరు ఆ ఫిల్లర్ మెటల్ దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి, ఓవర్ కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు ప్రాపర్గా చూసుకొని కానీ చేసినట్టయితే 100% మీకు ఆ WQT టెస్ట్ అనేది మీకు యాక్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చి 90% మీకు ఉంటాయి. ఓకే, సో ఎంత పెద్ద వెల్డర్ అయినా సరే ఏదో ఒక టెస్ట్లో ఫెయిల్యూర్ అనేది చాలా చూస్తూ ఉంటాం. కానీ అలా అని ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.